శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మహాత్మా గాంధీ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చిన రోజులవి. యావత్ భారతావని ఆయన పిలుపునందుకొని అడుగులు కలిపిన గడియలవి. విదేశీ వస్తువులను, ఆంగ్ల భాషను బహిష్కరిస్తూ స్వదేశీయులందరూ సంఘటితమైన క్షణాలవి. కానీ మహాత్ముడికి అత్యంత ఆత్మీయుడైన రవీంద్రనాథ్ ఠాగూర్ మాత్రం ఆశ్చర్యంగా ఆ పిలుపును ప్రతిఘటించారు. సహాయ నిరాకరణ కూడా ఒక హింసారూపమేనంటూ బాహాటంగా వ్యతిరేకించారు. సహాయ నిరాకరణం అనేది ఒక రాజకీయ తాపసికత. మన విద్యార్థులు ఆహుతి చేస్తున్న సమర్పణ దేనికోసం? మరింత సంపూర్ణ విద్య కోసం కాదు, అవిద్య కోసం. దాని వెనక ఉన్నది నిర్మూలనలో ఉండే ప్రచండ సంతోషం. తుపానులో అల్లకల్లోలంగా ఉన్న సముద్రం ఎటువంటి హింసాత్మక రూపమో, ఎడారి కూడా అటువంటి హింసాత్మక రూపమే. ఆ రెండు ప్రాణకోటి మనుగడకు ప్రతికూలాలే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు, విమర్శలకు మహాత్మా గాంధీ ఏమాత్రం చెల్లించలేదు. పైగా తమదైన శైలిలో హుందాగా జవాబునిస్తూ, కవీంద్రుడి విమర్శను సగౌరవంగా స్వీకరిస్తున్నాను, వినమ్రంగా నా వివరణనిస్తున్నాను. సహాయ నిరాకరణ భారతదేశానికి, పాశ్చాత్య ప్రపంచానికి మధ్య ఒక గోడ కట్టాలని చూస్తుందని రవీంద్రుడు భయపడనక్కర్లేదు. పైగా పరస్పర గౌరవం మీద ఆధారపడి యథార్థంగానూ, గౌరవభావంతోనూ, ఇష్టపూర్వకంగానూ సహకారం అందించడం గురించే ఈ సహాయ నిరాకరణ అని వివరించారు. ఇలా ఎన్నో విషయాల్లో గాంధీజీతో ఠాగూర్ విభేదించారు. ఒక రకంగా చెప్పాలంటే వారివి ప్రతి ఒక్క విషయంలోనూ భిన్న ధృవాలు, కానీ వారి ఆత్మ ఒక్కటే. విభిన్న మార్గాల్లో నడుస్తున్న పరస్పర సహకారంతో మెలిగారు. మహత్తరమైన ఆధ్యాత్మిక బంధంతో మసలుకున్నారు. తమ భావాల మడులను, సిద్ధాంతాల దడులను దాటుకొని మంచి మిత్రులుగా, పరస్పర ఆరాధకులుగా మెదిలారు. గాంధీజీని తొలిసారి మహాత్మా అని పిలిచింది ఈ కవీంద్రుడే. అలాగే రవీంద్రుడిని ప్రథమంగా గురుదేవులని సంబోధించింది మహాత్ముడే. మహాత్ముడిపై ఠాగూర్ అపారమైన గౌరవాన్ని, ఆరాధనను ప్రకటిస్తూనే సంవాదాన్ని కొనసాగించారు. అలాగే గాంధీజీ కూడా. అందుకే వారిరువురిది హృదయ సంవాదం, ఆత్మ సంవాదం. మనుషుల మధ్య విభేదాలు సహజం. అంత మాత్రాన అవి విరోధానికి దారితీయాల్సిన పని లేదు. కానీ మనలో చాలామంది అంత విశాలంగా ఆలోచించలేరు. తమకంటూ తమ వంటూ ఏర్పరచుకున్న భావనల చట్రాల్లో, సిద్ధాంతాల వృత్తాల్లో ఉండిపోతారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే ఆగర్భ శత్రువుల్లా మారిపోతారు. పూడ్చలేనంత అగాధాలని పెంచుకుంటారు. వారి ఆలోచనలపై ఎదుటివారు వెలిబిచ్చే అభిప్రాయాల్ని వ్యక్తిగతంగా తీసుకొని అలజడికి గురవుతారు. కానీ గాంధీజీ లాంటి మహానుభావులు తమ ఆలోచనల్ని అన్యులు ఆక్షేపించినప్పుడు దానిని ఆమోదిస్తారు. ఆ కోణం నుంచి కూడా తమ ఆలోచనల్ని సమీక్షించుకునే ప్రయత్నం చేస్తారు. అంతేగాని ఆ వ్యతిరేకతను వ్యక్తిగత విభేదాలకు దారితీయనివ్వరు. అందుకే వారు ఓ సందర్భంలో ఆలోచనల మధ్య భేదం, మనుషుల మధ్య భేదానికి దారితీయనవసరం లేదు. కవీశ్వరుడు శాంతినికేతన్లోని విద్యార్థులకు ఎలా గురుదేవుడో నాకు కూడా అలాగే గురుదేవుడు. మా దృక్పథాల్లో కొన్ని విభేదాలు లేకపోలేదని ఆయన, నేను తొందరలోనే గుర్తించాం. కానీ ఆ అభిప్రాయ భేదాల వల్ల మాలో మాపై గల పరస్పర అనురాగం ఎంతమాత్రం తగ్గలేదు. ఆయనపై నాకున్న ఆదరాభిమానాల వల్ల నా గురించి ఆయన ఏం మాట్లాడినా నేను వినాలనుకుంటాను. చివరకు నాలోని తప్పుల్ని ఎత్తి చూపినా కూడా అంటారు. చాలాసార్లు మన ఆలోచనల్ని, అనుభవాల్ని మనమే అపురూపం అనుకుంటాం, అత్యద్భుతమని భ్రమపడతాం. పరిమితమైన మన బావినే సమస్తం అనుకుంటాం, సముద్రం అనుకుంటాం. కానీ మన నూతిని మించిన లోకం మరోటి ఉందని ఊహించనైనా ఊహించలేం. తుదకు ఆ బావిలో కప్పల్లాగే కాసిన్ని నీళ్లనే కడలిగా భ్రాంతిపడుతూ ఈదులాడుతూ ఉంటాం. ఎవరు ఏమాత్రం విమర్శించినా ముడుచుకుపోతాం. మనకు వ్యతిరేకంగా ఎవరు ఏమాత్రం వ్యాఖ్యానించినా మదనపడతాం. అందుకే తమకు అనుకూలమైన, తమకిష్టమైన మార్పు అయితే సంస్కారవంతమైనదని, తమకు ఇష్టం లేనిదైతే భ్రష్టమైందని చాలామంది భావిస్తారు అంటారు స్వాతంత్ర సమరయోధులు, కవి కాళోజీ నారాయణరావు గారు. మనలో చాలామంది కుటుంబాల్లో, కార్యక్షేత్రాల్లో కింది వారి అభిప్రాయాలకు ఏమాత్రం విలువ ఇవ్వరు. వారు నోరు విప్పితే ఎక్కడ తాము బలహీనులమైపోతామేమోనని, తమ భావాలు ఎక్కడ తాలులా తేలిపోతాయేమోనని భయపడతారు.
తమ నమ్మకాలను, నిర్ణయాలను శాసనాలుగా అమలు చేస్తుంటారు. ఎదుటివారి ఆలోచనలకు ఏమాత్రం విలువనియ్యరు. దీనివల్ల ఆహ్లాదకరమైన వాతావరణం రూపొందదు. అందరి అభిప్రాయాలను స్వాగతిస్తూ తమ అభిప్రాయంతో సమన్వయపరుస్తూ సమీకృత నిర్ణయాన్ని తీసుకునే వ్యక్తే రాణిస్తాడు. అందుకే ఓ ప్రముఖ రాజకీయ నేత, నీ అభిప్రాయాలతో నేను ఏమాత్రం ఏకీభవించకపోవచ్చు, కానీ నా ప్రాణాలు ఒడ్డైనా సరే నీ అభిప్రాయాల్ని వెల్లడించే స్వేచ్ఛను కల్పిస్తానంటారు. అది నిజమైన విజేతల లక్షణం. ఈ చట్రాలు, వృత్తాలు ప్రాపంచిక పయనంలోనే కాదు, పారమార్థిక ప్రయాణంలో కూడా మన ముందరి కాళ్లకు బంధాలై నిలుస్తాయి. ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ సంయమనాన్ని కోల్పోయే వారిని ఉద్దేశించి ఓసారి దివ్యజనని శ్రీ శారదాదేవి, వీళ్ల వైఖరి విడ్డూరంగా ఉంది, పులుపు మీద విరక్తితో వచ్చి చింత చెట్టు కింద ఆవాసం చేస్తున్న వారిలా ఉంది వీరి వ్యవహారం అంటారు. రామకృష్ణ సంఘ 13వ సర్వాధ్యక్షులు పరమపూజ్య స్వామి రంగనాథానందజీ మహారాజ్ వారు రామకృష్ణ సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ కూడా ఇతర సన్యాస సంప్రదాయాల్ని, సాధు పొంగవుల్ని అమితంగా ఆదరించేవారు. తెలుగునాట ఓ ఆధ్యాత్మికవేత్త తమ భాగవత సప్తాహానికి మహారాజ్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. హిమాలయ శిఖర సమానమైన స్వామీజీ ఆధ్యాత్మిక వ్యక్తిత్వంతో పోలిస్తే ఆ యువ ప్రవచనకర్త అతి సామాన్యులు. అయినా మహారాజ్ పెద్ద మనసుతో వెళ్ళి ఆ సప్తాహం విజయవంతం కావాలని మనసారా ఆశీర్వదించారు. ఇలా మహాత్ములు తమ మనసుల్లో ఎలాంటి మడులు, దడులు కట్టుకోకుండా మహితాత్ములుగా వెలుగుతారు.